ఓట్లు అయిపోయినాయి, రోడ్లు మొత్తం ఖాళీ అయినాయి, ప్రజలు ఎవ్వరి పని వాళ్ళే చేసుకుంటున్నారు, ప్రశాంతంగా ఉన్నాయి, మైకెలు మొత్తం మోగబోయినాయి. ఎవరికి తీర్పు వస్తుంది? ఇటు వైసీపీకా లేకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికా అనేది ఇంకా కొన్ని రోజులల్లో మనం ఆతృతగా ఎదురు చూడాల్సిన టైం అనేది ఇంకా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి చిన్న మాట, అంటే చిన్న వీడియో చేద్దామనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అనేది చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తారు. అవతల వ్యక్తి ఏమైనా ఇబ్బందిలో ఉంటే అతని దగ్గర, అంటే ఆ చేతికి, అతను పవన్ కళ్యాణ్ గారి చేతికి ఒక హద్దు పద్దు లేదు. ఎందుకంటే అంతగానం ఎంత డబ్బైనా సరే అలా దానం చేసేస్తాడు. అవతలి వారి అవసరం అనేది అతను నా అవసరం కింద భావించుకొని, పవన్ కళ్యాణ్ గారి ఇది అవతలవాడి ఇబ్బంది కాదు, నా ఇబ్బందిగా అతను భావించుకొని అతను దగ్గర అవతలవాడి అవసరాలు, ఇబ్బందులు ఏదైనా సరే తీర్చడానికి ముందుగా పవన్ కళ్యాణ్ గారు వస్తారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎన్నోసార్లు విమర్శించారు. ఒక వైసీపీలో ఉన్న కొంతమంది వ్యక్తిగతంగా విమర్శిస్తే ఎవరికి మాత్రం అనేది బాధ కలగదండి. ఎవరికైనా సరే వ్యక్తిగతంగా ఇంట్లో ఫ్యామిలీ గురించి ఎవరైనా మాట్లాడితే ఎవరికైనా బాధ కలిగింది. పదే పదే అతని గురించి మాట్లాడి అతను వ్యక్తిగత విషయాలు ఎన్నోసార్లు ఆయన్ని ఘోరాతి ఘోరంగా విమర్శించి, అయినా సరే అవతలి వారి వ్యక్తిగతాలను మాత్రం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు విమర్శించాలి. మనం ఎన్నో వీడియోలు చూసే ఉంటాం. ఏ ఒక్కరినైనా సరే వారి వ్యక్తిగత విషయాలు అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా అయితే ఉండవు. అవతలి వారి వ్యక్తిగత విషయాలు ఎన్నో ఉన్నా ఆ పార్టీలో ఉన్న, అంటే జనసేన పార్టీలో ఉన్న వారు ఎవరైనా ఒకవేళ అన్న పవన్ కళ్యాణ్ గారు మాత్రం వ్యక్తిగత విషయాలకు పోవద్దు. రాజకీయంలాగే మాట్లాడాలి. అంతేగాని ఒకరి వ్యక్తిగతం అనేది మనకు అనవసరం అని చెప్పేసి ఆయన ఎన్నో పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు. అసలు ఎవరంటే ఈ రోజులలో నాకు తెలియకడుగుతున్నా, అతని పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులు తీసుకొచ్చి పార్టీ కోసం, ప్రజల కోసం ఎంతో డబ్బు అనేది ఆయన త్యాగం చేశారు. ఎంతోమంది అవసరాలు తీర్చారు. మనం చూస్తూనే ఉన్నాం. ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం కూడా రైతులకి ఎంతోమందికి కొన్ని లక్షల రూపాయలు అతను సొంత డబ్బు తీసుకొచ్చి ఆర్థికంగా చితికిపోయిన రైతుల్ని, ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతుల్ని నేనున్నానంటూ వచ్చి ఆయన ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే చూడలేక, అసలు ఆయనకు అవసరం కూడా లేదు. ఇదంతా చేయవలసింది ఎవరంటే అధికారం పార్టీ అనేది ఆదుకోవాలి. సో అయితే వాళ్ళు ఆదుకున్నారా లేదంటే పక్కన పెడదాం. ఎందుకంటే ఆదుకునే అవసరం అనేది అధికార పార్టీకి అనేది ఉంటుంది. కానీ ఇతనికి ఏమీ సంబంధం లేకపోయినా సరే కొన్ని లక్షల రూపాయలు రైతులకు సాయం చేశారు. అలాగే అతని దగ్గర ఉన్న కొన్ని ఆవులు, అలాగే మన గేదెలు ఇలాంటివి ఏమైనా ఉంటే కనీసం వాటికి కూడా ఆయన హాని కలిగించాడు. మనం ఎన్నోసార్లు టీవీలలో చూసే ఉంటాం. ఎప్పుడు చూసినా కానీ వాటికి గడ్డేసుకుంటూ, వాటి దగ్గర కాపలా ఉంటూ అతను ఆ విధంగా మనం ఎన్నోసార్లు చూసాం. కనీసం అతని దగ్గర పెంచుకున్న పెంపుడు జంతువులకి అతను అన్యాయం ఏ హాని కలిగించిన వ్యక్తి ఈ రోజుల్లో ప్రజలకి ఎటువంటి సహాయం చేస్తాడనేది మనం ముందు చూస్తాం. అతను ఒకప్పుడు ఒక సీటు మాత్రమే వచ్చింది. అయినా సరే ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక వార్డ్ నెంబర్ కూడా కాదు కనీసం. అయినా సరే ఆయన ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజున పిఠాపురంలో కూడా మేనిఫెస్టోలో లేని అంశాలు కూడా నేను ఆ ఊరు డెవలప్ చేస్తాను, ఆ ఊళ్ళో ఒక పెద్ద హాస్పిటల్ కట్టిస్తా అని, ఆ ఊళ్ళో ఉన్న రోడ్లు మొత్తం బాగు చేపిస్తానని చెప్పి, ఆ ఊరికి మళ్ళీ వాటర్ సప్లై కూడా చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటే మాట తప్పరు. అవసరమైతే అతన్ని సొంత డబ్బులు పెట్టైనా కానీ ఈ రోజున పిఠాపురం కూడా బాగు చేసే అవకాశాలు ఉన్నాయి. అసలు పిఠాపురంలో నిలబడటం పిఠాపురంలో ఉన్న ప్రజల ఒక అదృష్టం అనుకోవాలి. గెలిపించకపోతే మాత్రం వాళ్ళంత దురదృష్టవంతులు లేదు. పిఠాపురం ప్రజలు మొత్తం కూడా గెలిపిస్తారని ప్రతి ఒక్కరికి కూడా అదే నమ్మకం ఉంది. పిఠాపురం ప్రజలకు కూడా అదే నమ్మకం ఉంది. ఎందుకంటే పిఠాపురమే కాదు, అతను పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ పిఠాపురమే కాదు, అతను ఎంతమంది అయితే 21 ఎమ్మెల్యేలు నిలబెట్టారో బలంగా అతను అసెంబ్లీలో అతను వాయిస్ అనేది ఫస్ట్ వాయిస్ పవన్ కళ్యాణ్ అనే నేననే మాటని ప్రతి ఒక్క ప్రజలు వినాలనుకుంటున్నారు. ఒక పిఠాపురంలో ఉన్న ఓటర్లే కాకుండా తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్క తన ఫ్యాన్సే కానీ, అతని కార్యకర్తలే కానీ, జన సైనికులే కానీ, వీర మహిళలే కానీ అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి
జూన్ 4వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ 4వ తారీఖు అంటే ఈ రోజున ఒక ప్రతి ఒక్కరు కూడా ఒక పండగ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవటమే అంటే అతను గెలిచిండని చెప్పితే చాలండి ఈ 2 రాష్ట్రాలలో కూడా మారుమోగిపోయింది. నేను మొన్న లేటెస్ట్గా విన్నా, ఒక్కొక్క మన ఇతర దేశాలలో ఉన్న కొంతమంది ఓటర్లు, అంటే మన పిఠాపురంలో ఉన్న ఓటర్లు ఇతర రాష్ట్రంలో జాబులు చేస్తూ వస్తూ సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా పిఠాపురానికి 2,50,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని, అంటే అప్ అండ్ డౌన్ ఖర్చు పెట్టుకొని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేద్దామని చెప్పి వచ్చామని చెప్పి వాళ్ళు కొన్ని టీవీలలో చెప్తా ఉంటే నేనున్నా. అంటే ఒక పట్టుదల. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు 2 చోట్ల వాడిపోయిండు. కానీ పిఠాపురం బాగుపడాలి అంటే, మన ఆంధ్ర రాష్ట్రం కూడా బాగుపడాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని అసంటి వ్యక్తిని గెలిపించుకోవాలనే పట్టుదల మీద ఎక్కడెక్కడి నుంచో, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి అతని ఫ్యాన్సే కానీ ఎక్కడెక్కడి నుంచో కూడా పిఠాపురం ప్రజలు, ఎక్కడెక్కడ ఉన్న ప్రజలు కూడా ఈ రోజున పిఠాపురానికి వచ్చి ఓటేసిన సంఘటన మనం చూసాం. అదే కాకుండా గెలిపించాలని ఒక పట్టుదల, ఒక దగ్గర ఒక నెల రోజుల క్రితమేమో ఆయన ప్రకటించిన, నెల 15 రోజులు అయిద్దేమో ఆయన ప్రకటించి, అప్పటి నుంచి కూడా పిఠాపురం ప్రజలు ఉత్సాహంతోనే, ఎందుకంటే మా ఊరు బాగుపడుతుంది, మా ఊరు బాగుపడాలి, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగుపడాలి. కొంతమంది అక్కడ వాటర్లు, అంటే మన మంచినీళ్ళు లేక చాలా దూరం, కుళాయి లేవట పాపం, చాలా దూరం మహిళలు మన బిందెలు పట్టుకొని వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకొని తాగేంత పరిస్థితిలో ఉన్నారు. రోడ్లు సరిగా లేవు, డ్రైనేజెస్ సరిగా లేక అక్కడున్న వ్యవస్థని మొత్తం కూడా అక్కడ, అంటే ఒక డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో అదే విధంగా అక్కడ ప్రజలు కూడా అనుకుంటున్నారు. నేను ఇంతకుముందు ఒక వీడియో చూశాను. ఒక కాశీలో ఒక మన జాతకం చూసి ఆయనట, పవన్ కళ్యాణ్ గారి జాతకం చూసి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మనం కాపాడుకోవాలి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మనం కాపాడుకోలేకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది అధోగతి పాలైపోతుంది, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని చెప్పి అతను చెప్తూ ఉంటే నాకు విచిత్రం అనిపించింది ఆ వీడియోస్ వస్తూ ఉంటే. పవన్ కళ్యాణ్ గారు ఒక పద్మవ్యూహంలోకి వెళ్ళిన ఒక అభిమన్యుడిలాగా, కానీ ఇక్కడ పద్మవ్యూహంలోకి పంపిద్దామని చెప్పేసి ఇతర పార్టీ వాళ్ళు అనుకుంటే వాళ్ళనే చాకచక్యంగా అతను వాళ్ళనే పద్మవ్యూహంలోకి పంపించిండు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓట్లు నేను చేయలేనివ్వను అన్నాడు. అదే మాటకు కట్టుబడి, అదే మాటని ఈ రోజు దాకా ఉన్న ఓట్లు అయిపోయేదాకా కట్టుబడి ఒక తెలుగుదేశం పార్టీని, ఇటు బీజేపీ పార్టీని దగ్గరకు తీసి ఒక కూటమి చేసి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమిగా తయారు చేసింది. మెయిన్ ఈ 3 కలవటం కూడా కారణం అనేది ఒక పవన్ కళ్యాణ్ గారి ఒక పట్టుదల మీద. ఆ రోజునైతే ఏ మాట చెప్పిండో అదే మాట ప్రకారంగా ఈ రోజున ఈ 3 పార్టీలు ఏకం అవటం వల్ల బలం అనేది పెరిగింది. పవన్ కళ్యాణ్ గారిని అతనికి డబ్బు సంపాదించుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒక్క సినిమా చేస్తేనే 50 కోట్లు వస్తాయి అన్నారు. ఆయన ప్రకటించింది, ఒక్క సినిమా చేస్తేనే 50 కోట్లు వస్తాయి కదా, ఒక సంవత్సరానికి 3 సినిమాలు చేసాక 150 కోట్ల రూపాయలు వస్తాయి. మరి అంత డబ్బు కూడా వెచ్చించుకొని అతని పిల్లల పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులు కూడా తీసుకొచ్చేసేసి ప్రజలకి ఎన్నో సేవలు చేసిన అసలు పవన్ కళ్యాణ్ గారిని వదిలేసుకోకూడదు. పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో, ఆయన చెప్పిన 1,00,000, అసలు గెలుస్తామన్నది పాయింట్ కాదు, మెజార్టీ ఎంత వస్తుంది అనేది పాయింట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజార్టీ అని చెప్పేసి అందరూ ఎస్టిమేషన్ చేస్తున్నారు. జూన్ 4వ తారీఖు దాకా వెయిట్ చేస్తాం. అప్పుడు 1,00,000 లేకపోతే 1,00,000కి ఇంకొద్దిగా ఎక్కువ అనేది ఎదురు చూద్దాం. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.